ఇప్పుడు కొనేవాళ్ళు లేదు కట్టినీళ్ళు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా అమ్మేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, కొనుక్కునేవాళ్ళు లేడు. అంటే పైగా వరద ప్రాంతం కాదు అది, వరద సృష్టించబడిన ప్రాంతం. నేను చెప్పేది అది. కాబట్టి అదే సందర్భంలో బెజవాడ గ్రోత్ ఎక్కడుంది? గుంటూరు. మీరు చూడండి, గుంటూరు నగరం, ఈ రెండు అమరావతి చుట్టూతో ఉన్న నగరాలు నేను చెప్తోంది, ఎక్కడికో కాదు, అమరావతి పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు కదా. గుంటూరులో ఏంటి, రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచారు. ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి 20,000 25,000 ఉన్నది నోటుతో చెప్తున్నారు 50,000 అని. కొనేవాళ్ళు లేడు. ఏ హైవేస్ పక్కనో రోడ్డు పక్కనో ఉన్నటువంటి తప్పించి కొనేవాళ్ళు లేడు. రేట్లు చెప్పడం మాత్రం ఎక్కువ చెప్తున్నారు. అంటే కొనేవాళ్ళు ఉండాలి అంటే కొనేవాళ్ళు రావాలి కదా సార్ ముందు. ఇప్పుడు విజయవాడకి ఏం చూసుకుని రావాలనేది ఒక పాయింట్. అమరావతి చూసుకుని రమ్మంటున్నాం కదా మనం, ఇది అమరావతిలో పార్ట్ అంటున్నాం కదా. అదే అంటున్నాను, అంటే డెవలప్మెంట్ ఉంటేనే కదా. అసలు రామవరపాడ రింగ్ రోడ్ నుంచి అక్కడ ఏదో ఫ్లైఓవర్ ఉంటుంది, దాని పక్కన చూస్తే నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చూసా విల్లాలు అయి ఉంటాయి. ఇప్పటికీ చాలా విల్లాలు ఫర్ సేల్ బోర్డుతోనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఈ 10 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ ఏమనుకున్నారు, రేపు టీడీపీ ప్రభుత్వం వస్తే మొత్తం ఏం ఖాళీలు ఉండవు, మనం కొందామన్నా ఇల్లు దొరకదు అనుకున్నారు. కానీ ఏమైంది ఇప్పుడు? అదే నేను చెప్తోంది, హైదరాబాద్తో మనం ఎందుకు పోల్చుకోవాలి? పద్దాక అదే కదా, హైదరాబాద్ లాంటి చోట్లన, బెంగళూరు లాంటి చోట్ల, చెన్నై లాంటి చోట్ల ఇవాళకి ఉపాధి అవకాశాల కోసం రోజుకి 500 1000 మంది